సూర్యకాంతి మరియు ముండ్ల పొద. పూర్వం ఒక పచ్చని లోయలో చిన్న గ్రామంలో ఒక రైతు తన పొలంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ రైతు ఒకరోజు తన పొలంలో 2 విత్తనాలు నాటాడు. ఒకటి సూర్యకాంతి విత్తనము, దాని పసుపు రంగు రెక్కలు సూర్యుని వైపు చూస్తూ అందరికీ సంతోషము, అందము పంచే మొక్క. మరొకటి ముండ్ల పొద విత్తనము, దాని గీటు ముళ్ళు చుట్టూ ఉన్న వాటిని గాయపరిచే అసౌకర్యాన్ని కలిగించే మొక్క. రైతు రోజు తన పొలంలోకి వెళ్ళి ఈ 2 మొక్కలను గమనించేవాడు. సూర్యకాంతి మొక్క రోజు రోజుకి ఎత్తుగా పెరిగి సూర్యకాంతి కిరణాలను ప్రతిబింబిస్తూ గ్రామస్తులకు ఆనందం కలిగించేది. దాని చుట్టూ తేనెటీగలు, సీతాకోక చిలుకలు రాగలసాగాయి. దాని నీడలో పిల్లలు ఆడుకునేవారు, పెద్దలు విశ్రాంతి తీసుకునేవారు. కానీ ముండ్లపొద మాత్రం పెరిగే కొద్దీ ఇతర మొక్కలను ఆక్రమించి పొలంలోని స్థలాన్ని ఆకర్షించేది. దాని ముళ్ళు చేతులను గీసి పొలం పనులను కష్టతరం చేసేవి. ఒకరోజు గ్రామానికి వచ్చిన ఒక ప్రయాణికుడు ఈ 2 మొక్కలను చూసి రైతును ఆశ్చర్యంగా అడిగాడు, అయ్యా, నీవు ఈ సూర్యకాంతి మొక్కను పెంచడం అర్థమవుతుంది. అది అందమైనది, అందరికీ సంతోషం ఇస్తుంది. కానీ ఈ ముండ్ల పొదను ఎందుకు పెంచుతున్నావు? అది కేవలం ఇబ్బందులు కలిగిస్తుంది కదా. రైతు చిన్నగా నవ్వి, నీవు అడిగిన ప్రశ్న సమంజసమే అన్నాడు. ఈ 2 మొక్కలు నా మనసులోని 2 భాగాలను సూచిస్తాయి. సూర్యకాంతి నా సానుకూల ఆలోచనలను, కష్టపడే సంకల్పాన్ని, నిజాయితీని, దయను సూచిస్తుంది. అది నా పొలాన్ని అందంగా మార్చి నాకు, ఇతరులకు ఫలితాలను ఇస్తుంది. కానీ ముండ్ల పొద నా భయాలను, సందేహాలను, సోమరితనాన్ని, దురాశను సూచిస్తుంది. అది పెరిగితే నా పొలం నాశనం అవుతుంది, నా జీవితం కష్టాల్లో పడుతుంది. ప్రయాణికుడు ఆలోచనలో పడి, అయితే ఈ రెండిటిలో ఏది పెరుగుతుంది, ఏది నీ పొలాన్ని ఆక్రమిస్తుంది అని అడిగాడు. రైతు గట్టి స్వరంతో, నేను ఏ మొక్కకు నీళ్లు పోస్తానో, ఎరువు వేస్తానో, శ్రద్ధ చూపిస్తానో అదే పెరుగుతుంది. నేను సూర్యకాంతికి నీళ్లు పోస్తే నా పొలం అందంగా, ఫలవంతంగా, సంతోషకరంగా ఉంటుంది. నేను ముండ్ల పొదకు శ్రద్ధ ఇస్తే అది నా పొలాన్ని, నా జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది నా చేతుల్లోనే ఉంది. ఈ కథ వ్యాపారంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ వర్తిస్తుంది. మనం రోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు, మనం ఎలాంటి ఆలోచనలు పెంచుకుంటాము, ఎలాంటి అలవాట్లు అలవర్చుకుంటాము, అవే మన జీవిత ఫలితం.